ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఈఎంఐలు కట్టలేక తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉందా? ఒక మార్గం ఉంది. అదేమిటంటే మొట్టమొదటిది 90% ఇలాంటి కేసులను పరిశీలిస్తే తెలుస్తున్నది ఏమిటంటే, భార్యాభర్తలలో ఇద్దరిలో ఒకరికి ఆడంబరాలకి పోయి 10 మందికి చూపించుకోవాలని దుబారా ఖర్చులు చేయడం అనే అలవాటు ఉంటుంది. అలాంటి అలవాటు ఉంటే కనుక ఇలాంటి సమస్యలు వస్తాయి. వాటి కోసం అప్పులు చేస్తున్నారు. అందుకనే ముందుగా ఈ దుబారా ఖర్చులు చేయడం అనే దురలవాటు ఉంటే దానిని వదులుకోండి. రెండవది, భార్యాభర్తలిద్దరూ కలిసి ప్రతిరోజు కనకదార లక్ష్మీ అష్టోత్తరం 2 చదవండి. అలాగే అప్పులు తీర్చవలసిన సమస్య ఉంటే కనుక నృసింహ రుణ విమోచనం కూడా చదవండి. ఈ 3 కలిపి చదవడానికి ఒక పావు గంట సమయం పడుతుంది అంతే. మీరు ప్రతిరోజు శ్రద్ధగా ఈ 3 చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి బయటపడతారు. స్వస్తి.